వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా బటన్ నొక్కడం తప్ప ప్రజలకు ఎలాంటి మంచి చేయలేదని కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు అన్నారు. ఒక చేతితో ఇస్తూ మరో చేతితో లాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటున్న శ్యాంబాబుతో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. పత్తికొండలో ఉన్నాము. టీడీపీ అభ్యర్థి కే శ్యాంబాబు గారు మనతో ఉన్నారు. వారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, రాబోయే రోజుల్లో వారు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడైతే కనుక మీరు రోజు ఇంటి ప్రచారం అయితే ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. మీకు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బటన్ నొక్కుతున్నాను మీరు డబ్బులు తీసుకున్నారు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఫామ్ అయింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా లోకల్గా గ్రౌండ్ లెవెల్లో చూస్తే యువకులు ఇంకా ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా విసుకెత్తిపోయింది. ఎంతసేపుకి డబ్బులు ఇస్తున్నాడు, ఆ సరుకుల రూపంలో మరి వాపస్ తీసుకుంటున్నాడు, మరి ఇంకోసారి డబ్బులు ఇస్తున్నాడు, మద్యం రూపంలో మరి వాపస్ తీసుకుంటున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. యువకుల్లో అయితే చాలా మటుకు వ్యతిరేక భావనలు చాలా కంపడినాయి. మాకు వ్యతిరేక భావనలు ఎందుకంటే యువకులు కాలేజీలు అన్నీ అయిపోగొట్టుకొని కూడా ఇళ్లలో కూర్చుంటున్నారు. ఇళ్లలో ఉత్తగా కూర్చునే బదులు ఆడ బయటికి పోయి స్నేహితులతో పోయి ఏదైనా మద్యం తాగడము, లేకపోతే గంజాయి. అంటే ఈ పత్తికొండలో ఫస్ట్ టైం వింటున్నామండి. ఈ గత 5 ఏళ్ళుగా ఈ గంజాయి అనేది ప్రస్తావన ఏదో సిటీల్లోనో ఎక్కడనో విన్నాం తప్ప ఊర్లలో ఎప్పుడు పిల్లలు ముట్టుకునేది ఎప్పుడు లేకుండేది. అట్లాంటిది ఇక్కడ ఊర్లో ఉన్న పిల్లలు కూడా ఆ గంజాయి మత్తుకి అలవాటు అయిపోయి చాలా చెడిపోయారు. చాలా మటుకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు వేస్తే ఒక పద్ధతి ఒకటి వస్తుంది, ఒక క్రమశిక్షణ వస్తుందని వెయిట్ చేస్తున్నారండి. సార్, అదే మీరు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రధాన సమస్యలు ప్రజలు మీ దృష్టికి ఏవి తీసుకొస్తున్నారు? సాగునీరు, ఆడవాళ్ళతో ఆడికి వచ్చే లోపల తాగునీరు. వాళ్ళు ఎంతసేపుకి పైప్ లైన్లు వేసినాము వస్తాయి నీళ్ళు వస్తాయి అంటున్నారు. ఎక్కడ ఎన్ని ఊర్లకు పోయామో అన్ని ఊర్లలో కూడా ప్లాస్టిక్ బిందెలు పెట్టుకొని ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నాన్నగారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అట్లాంటివి ఎక్కడ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా తలకాయ నొప్పులు ఉండకుండా ప్రతి ఒక్క చోట బోర్లు కొట్టి మనము వాటర్ ట్యాంకులు కట్టించి ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఆయన దత్తగ్రామం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే గారి దత్తగ్రామము ఇక్కడ జొన్నగిరి అని ఉంది. మీరు జొన్నగిరి దాటేటప్పుడు మీరు చూడండి, మొత్తము ఊరు ఒక చివరి నుంచి ఇంకో చివరి దాకా ప్లాస్టిక్ బిందులు పెట్టుకొని ఆడవాళ్ళు విలవిలలాడుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడ కూడా ఏదానికి కూడా తాగునీరు సౌకర్యము సాగునీరు సౌకర్యం అనేది కంప్లీట్ చేయలేకపోయినారు, విఫలమైనారు వాళ్ళు. అయినా కానీ అక్కడ ఉండేటోళ్ళు మీరు పోయినసారి 250 కోట్లు పెట్టి ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారో ఆ ప్రాజెక్టు మీరు మరీ ఇంకొకసారి టేకప్ చేసి చేయగలిగితే 100%గా ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇస్తామని మేము చెప్పుకుంటున్నాము. వాళ్ళు అడిగేది కూడా అదే ఉంది. అదే సార్, నాన్నగారు ఉన్నప్పుడు టమోటా ఫ్యాక్టరీకి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అది ఎక్కడ నోచుకోలేదు. దాన్ని మీ అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయగలరు? టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అనే ప్రతిపాదన కే కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పలేదు. కే కృష్ణమూర్తి గారు చెప్పినది ఒకటే ఒక మాట, నేను 68 చెరువులకి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పినది. అది కూడా ఎందుకు చెప్పాడు, ఏ భావనతో చెప్పాడు అంటే, ఇక్కడ నీళ్లు తీసుకొని వస్తే మన పత్తికొండ పొలాలకి నీళ్లు చేరితే ఉత్త టమాటానే కాదు వేరే కూరగాయలు వేరే పంటలు వేసుకొని రైతు సెల్ఫ్ సఫిషియెంట్గా దాన్ని సేల్ చేసుకునే అంత అవకాశాలు మేము ఇస్తామన్నప్పుడు చెప్పాము. ఇప్పుడు కూడా నేను నా ప్రతిపాదన నా ప్రణాళిక కూడా ఏముందంటే ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు తీసుకుపోయేది. దాని తర్వాత రైతు సదస్సులు పెట్టి రాబోయే కాలంలో ఏ ప్లాంట్ వేస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో మన కాడ నుంచి చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. లెటర్స్ అయితే బేబీ టమాటో, బేబీ కార్న్ అయితే ఏమి, ఇట్లాంటివి కొన్ని యునిక్ ఉండే వెజిటేబుల్స్ చాలా మటుకు బయటికి పోతున్నాయి. మేము ఇవన్నీ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి దానిపైన అవగాహన తీసుకుని వచ్చి వాళ్ళతో అది చేయించిన తర్వాత మేమే ఆన్లైన్ ద్వారా వాళ్ళకి అది సేల్ చేయించి మేము వాళ్ళకి లబ్ధి పొందేటట్టు చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ పెట్టుకొని ముందరకు పోతున్నాం. అదే సార్, ఇక్కడైతే కనుక యువకులు కావచ్చు, జనాలు కావచ్చు, చాలా వలస వెళ్తున్న పరిస్థితి. 100 మందిలో కనీసం 70 మంది 80 మంది వలస వెళ్తున్న పరిస్థితి. వాళ్ళు వలసలు ఆపే ప్రయత్నం మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదైతే ప్రాజెక్టు 70% కంప్లీట్ అయ్యి ఆగిపోయిందో దాన్ని 100% కంప్లీట్ చేయడము, ప్రతి ఒక్క చెరువుకి నీళ్ళు ఇవ్వడము, ఆ చెరువు నుంచి మరి పిల్ల కాలువలేసి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చేటట్ల ఎప్పుడైతే మనము రైతుకి మనము నీళ్ళ సౌకర్యం సాగునీరు సౌకర్యం ఇవ్వగలుగుతామో వలసలు అనేటివి ఆగిపోతాయి. ఎందుకు ఈ మాట కూడా ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, హైదరాబాద్లో మా ఇంటి కాడ మన పగడ్రాయి ఊరు నుంచి వాళ్ళు చెత్త ఎత్తుకోవడానికి వస్తారు. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని అడుగుతాను నేను,
మనది ఏంది ప్రోగ్రామ్, మీకు నీళ్ళు ఇస్తే మీరు ఊర్లలోనే ఆగుతారా లేకపోతే ఇక్కడికి వస్తారా అంటే, అన్న నీళ్ళు ఇస్తే మేము 100% మా పొలాలు ఉన్నాయి, మేము ఆడ రాజు మాదిరి మేము పని చేసుకొని బంగారం పండించుకుంటాము, ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే వాడిని చెత్త ఎత్తే మాకు అవసరం లేదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ డిసిషన్ తీసుకొని ముందర పోతున్నాం మేము. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. తాగునీటి సమస్య, రైతుల సమస్య కానీ పూర్తి స్థాయిలో తీరుస్తాము. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామని చెప్పి కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, పత్తికొండ నుంచి. మచిలీపట్నం